ఫస్ట్ WH వర్డ్స్, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఈ మూడే గుర్తుపెట్టుకోండి, WH వర్డ్, హెల్పింగ్ వర్బ్స్ అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. దాని తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లోనే. ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు మనకు వర్బ్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫామ్లోనే ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడగాలో చెప్తాను చూడండి. వాట్ డూ యూ, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మనం క్వశ్చన్ అడుగుతాం కాబట్టి యూనే ఎక్కువ తీసుకుంటాము, అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ వాట్ అంటే ఏమిటి, డూ యూ నీడ్, నీడ్ అంటే అవసరం. వాట్ డూ యూ నీడ్ అంటే నీకేం అవసరం ఉంది. వాట్ డూ యూ వాంట్, నీకేం కావాలి. వాంట్ అంటే ఏంటి, ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి మనం కోరికని మనం వాంట్ అంటాం కదా. నీకేం కావాలి, నీకేం కోరిక ఉంది. అండ్ వాట్ డూ యూ టేక్, వాట్ డూ యూ టేక్ అంటే నువ్వు ఏమి తీసుకుంటావు. చూడండి ఇక్కడ నేను ఒక 4 ఎగ్జాంపుల్స్ని WH వర్డ్ V1 ఫామ్తో తీసుకొని ఒకటే WHతో ఇన్ని రకాల సెంటెన్సెస్ని చేశాను నేను. అండ్ ఇప్పుడు మీరు వైతో చూద్దాం ఒకసారి. వై డూ యూ కమ్, లేదా వై డూ యూ గో. అంటే మనకు తెలుసు ఎగ్జాక్ట్గా డూ అంటే చేస్తాము అని దాని అర్థం. మరి డస్ అంటే చేస్తాడు లేదా చేస్తుంది అని దాని అర్థం. చేస్తాడు లేదా చేస్తుంది అని దాని అర్థం కదా. ఇప్పుడు హీ షీ వచ్చినప్పుడు డస్ ఉపయోగిస్తాం కదా. వై డస్ హీ కమ్ అంటే అతను ఎందుకు వస్తాడు. వై డస్ షీ గో అంటే ఆమె ఎందుకు వెళ్తుంది అని దాని అర్థం. సింపుల్గా ఇక్కడే ఉంది మనకి ఏదైనా సరే. అండ్ వై డస్ ఇట్ టేక్, అది ఎందుకు తీసుకుంటుంది. ఈ రకంగా మనము WH వర్డ్స్ని ఉపయోగించి మనం ఎలాంటి క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. వేర్ అంటే ఎక్కడ, మీరు ఎక్కడ నివసిస్తారో అని అడగాలనుకోండి, వేర్ డూ యూ లివ్. ఇంకో రకంగా కూడా అడగవచ్చు, వేర్ డూ యూ స్టే. అండ్ వెన్ డూ యూ కమ్, ఎప్పుడు వస్తావు. వెన్ డూ యూ గో, ఎప్పుడు వెళ్తావు. వెన్ డస్ హీ కమ్, అతను ఎప్పుడు వస్తాడు. వెన్ డస్ షీ గో, ఆమె ఎప్పుడు వెళ్తుంది. అండ్ వెన్ డస్ ఇట్ టేక్, అది ఎప్పుడు తీసుకుంటుంది. ఈ రకంగా ఇంకొకటి తీసుకుందాం. ఈ విచ్ వచ్చినప్పుడు మనము విచ్ తర్వాత ఒక నౌన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నౌన్ బుక్ ఉపయోగించాను. మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ పేరు కానీ ఏదైనా ఉపయోగించండి చిన్నగా ఏదైనా.